గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్యాన్సర్ బాధితులకు బాసటగా అపోలో హాస్పిటల్ 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ నంబర్స్ని ఏర్పాటు చేశారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు విశేషంగా కృషి చేస్తున్న అపోలో హాస్పిటల్ సంస్థ డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు సామాజిక బాధ్యతగా అపోలో హాస్పిటల్ సంస్థ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ సతీష్ స్పష్టం చేశారు. క్యాన్సర్ రోగులకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వైద్య సహాయం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్ సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ను సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్, అలాగే ఆంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత, నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్తో పాటు ఆంకాలజీ వైద్య బృందం కూడా మాట్లాడారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వారికి బాసటగా నిలిచేందుకు అపోలో సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. క్యాన్సర్ రోగులకు వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 24 గంటలు పనిచేసే ఫోన్ నంబర్ 1800-203-1066కు డయల్ చేసి పరిస్థితిని తెలియజేస్తే వైద్యులు అప్పటికప్పుడు అత్యవసరమైన వైద్య సూచనలు, సలహాలు అందజేస్తామన్నారు. క్యాన్సర్ రోగుల కోసం ఈ విధానం దేశంలో ఎక్కడా అందుబాటులో లేదని, తొలిసారిగా అపోలో హాస్పిటల్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలియజేశారు. భారతదేశంలో 2040 నాటికి క్యాన్సర్ బాధితుల సంఖ్య 2.08 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో అపోలో సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ జీవీవి ప్రసాద్, డాక్టర్ హరిత వెల్లడించారు. నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్తో సహా దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్ మరియు అపోలో క్యాన్సర్ సెంటర్లలో ఈ హెల్ప్ లైన్ సెంటర్ సేవలను ఇవాళ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, వారి సంరక్షకులు అపోలో అందిస్తున్న ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామ్ సతీష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి